ఎవ్వరు కూడా ఈ తత్వాన్ని తెలియపరచలేరు. ఎందుకని? అంటే అమ్మ తత్వమే ఈశ్వర తత్వం. ఈశ్వర తత్వమే అమ్మ తత్వం. అది ఇక్కడ చెప్తుంది. ఈశ్వరుణ్ణి పట్టుకొని, ఈశ్వర చైతన్యాన్ని మన లోపల ఉంచి, బయటికి గనక తెచ్చుకుంటే, ఆ యొక్క శక్తి చేత ఆసరీ సంపదలు, రజోగుణము, తమోగుణం అనేటువంటి గుణాలు బయటికెళ్ళిపోతాయి. ఒక చూడండి, ఒక్క బద్ధకము అనేది సూది మొదనంత ఉంటదనమాట. సూది మొనంత ఉంటది. అది వస్తదనమాట. అమ్మ నాకెక్కడా ప్లేస్ లేదు. మీ మీ ఇంట్లో ఒక్క ప్లేస్ ఇస్తావా? ఇవాళ పడుకొని నేనెళ్ళిపోతాను. పోనీ కూర్చోటానికి అన్నా ఇయ్యమ్మా అని. ఆహా! వద్దు నిలబడటానికన్నా ఇవ్వమ్మా అంటే, ఎప్పుడెళ్ళిపోతావు అంటే, ఒక్క 10 నిమిషాల్లో ఎళ్ళిపోతానమ్మా అని చెప్పిందనుకో, పోనీలే 10 నిమిషాలే గదా అని చెప్పేసి, ఒక్క రవ్వ కాలు మోపేంత ప్లేస్ ఇచ్చామంటే పడుకుంటదది వచ్చి. ఆ అవకాశాన్ని బద్ధకం అనేది అట్లాగుంటదనమాట. ఆ! అటువంటి బద్ధకాన్ని ఈ శరీరమంతా ఉండి కప్పివేసింది. లోపల ఉన్న చైతన్యాన్ని ఏదైతే ఉందో ఈశ్వర తత్వాన్ని అది కప్పేసింది. బద్ధకం అనేది ఆహ్, ఏది సాత్వికత అనేది ఓర్పు అయన్నీ కూడా ఈ బద్ధకం అనేది కప్పేసింది. దాన్ని పంపించి దాన్ని మాయ అని గూడా అంటారు. మాయని తొలగించి శివతత్వాన్ని పైకి తీసుకురావాలి అని అంటే, సత్వగుణాన్ని ప్రేరేపించుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఈశ్వర తత్వాన్ని మనకి బోధపరచటానికి, మన లోపల ఉన్న అసుర శక్తులన్నీ తొలగించాలంటే మనకి క్షేమం. ఆ తర్వాత సమాజానికి క్షేమం. ముందల మనకెక్కడ క్షేమము అని అంటే, ప్రతి ఒక్కటి గూడా ప్రతి విషయాన్ని ఇంట్లో నష్టాలు, కష్టాలు, సుఖాలు, అనుభవాలు ఏదైతే ఉంటదో నీ ప్రమేయం లేకుండా ముందల నువ్వు ఉంచాలి. ఏ నష్టమైనా సరే నీ ప్రమేయం గనక ఉంది అని అంటే అది కర్మ ఫలితానికి దారి తీస్తదన్న విషయాన్ని తత్వయుక్తంగానే తెలుసుకోవాలి. తత్వం అంటే నీ లోపల ఉన్న ఈశ్వరుని నువ్వు తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకోవటం. నువ్వు శరీరం కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళం గూడా. నేను శరీరం కాదు. ఈ ప్రపంచంలో పడిపోయి, ఈ ప్రకృతి ధర్మాలని కళ్ళతోటి చూస్తూ, ఇది శాశ్వతం అనుకోని, ఇదే నిజమనుకోని, ఇదే నిలిచిపోతదని అనుకునే భ్రమలో నేను పుడతాను, చస్తాను, వీళ్ళంతా నా వాళ్ళు. వీళ్ళకి న్యాయం జేయాలి. నా వల్లే జరుగుతది అన్న మాయలో పడిపోయాం. అస్సలు నీదంటూ ఏమీ లేదు. అసలు నువ్వు చేసేది ఏంటి? అసలు ఇక్కడంటూ ఏమీ లేదు అక్కడ. అహంకారం అనే గుణం చేత నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను పెద్దదాన్ని, నా ఇంట్లో ఇట్లా జరగాలి అని అనుకుంటూ ఉంటాం. అసలది గూడా మన చేతుల్లో లేదు. అసలు మన వల్ల అయింది కాదు. మనం ఎప్పటికీ కూడా మన బిడ్డలకి మనము ఏది మంచి, ఏది చెడు అని చెప్పటం ఒక్కటే మన పని. అంతకు మించి ఇంకసలంగా అక్కడ చెప్పిన తర్వాత ఏం జరుగుతది అనేది ఇంక మన చేతుల్లో లేదు. వాడి గుణాలను పట్టి మనం చెప్పిన మాటల్ని ఎవరైతే ఎట్లాగైతే స్వీకరిస్తారో దాని ప్రకారంగానే కర్మలు చేయటం జరుగుతది. దానినే దైవీ సంపత్తి గుణాలు అంటారు. ఈ దైవీ సంపత్తి గుణాలు వచ్చి మనల్ని తాకటం మూలాన రోడ్డు మీద మనం తాకినియి అనుకోండి, మన ఇంట్లో మనం మొత్తం సక్రమంగా చేసుకుంటాం. అదే గనక దైవీ సంపత్త గుణిని అణిచివేసి, రజోగుణాన్ని, తమో గుణాన్ని గనక బయట ఉన్నవాడు ఎట్లా చేస్తాడో తెలుసా? రోడ్డు మీద దొర్లుతూ ఉంటాడు. పక్కన వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఇదేంటి ఆమె ఇట్లా చేసింది, ఈ మాటంది, ఆ మాటంది అని వీధులు తిరిగి చెప్తూ ఉంటారు. వాళ్ళకి రెండో పని లేదింకా. ఆమిట్టంది, ఈమిట్టంది, వాళ్ళిట్టన్నారు, వీళ్ళిట్టన్నారు, నేనిట్టన్నానా అన్నిట్ట ఇంకింతే. వాళ్ళేందంటే జన్మ వృధా చేసుకోవటానికి మాత్రమే జన్మని తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి ఎట్లాగుంటది అనంటే ఎప్పుడు కోపము, అసహనము, ఏదో ఒక ఆహ్, ఓహ్, ఏదో ఒక చింత వాళ్ళకి తిన్నది అరగదు. రోగాల పుట్ట. శరీరం మొత్తం గూడా రోగాల పుట్ట మయమైపోతది. ఎందుకు అంటే నెగెటివ్ తప్ప శరీరం మొత్తం గూడా ఏం లేదు. ఆ లోపల ఉన్న పరమాత్ముడు ఎక్కడో మిణుకుమంటూ భూమి మీద గింజలున్నాయి కాబట్టి, ఆ ప్రాణాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు. ఉన్నంత కాలం కొట్టాలి కదరా నాయనా అని చెప్పేసి, ఛీ! ఈ దేహంలో ఉన్నందుకు సిగ్గుగా ఉందని గూడా అనుకుంటాడాయన. కానీ తప్పదు. అది ఈశ్వరి ఆజ్ఞ. అందుకని మనం తెచ్చుకున్న పాపపుణ్యముల యొక్క ఫలితము. దాని వరకు కట్టుబడి ఉండాల్సిందే పరమాత్ముడు. మనకే కాదండి నిబంధనలు పరమాత్ముడికి గూడా ఉంటాయి. ఆయనకిష్టం లేదని చెప్పేసి శరీరం వదిలేసేసి ఎళ్ళిపోడు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుర్మార్గురాలైనా, ఏమి చేస్తున్నప్పటికీ గూడా
ఆ! భగవంతుడు వదిలిపెట్టి ఎళ్ళిపోడు. రాసుకుంటా కూర్చుంటాడు. నీ కర్మరా నాయన నాకు సంబంధమే లేదు. నీ బుద్ధి ఇంత ప్రలోభపడి ఇంత పతనమైపోయింది అనుభవిచ్చు. నీ బుద్ధి అంత పతనమైపోతే నువ్వంత దుర్మార్గపు జన్మలు ఎత్తాల్సొస్తది. నీచమైన యోనుల్లో నుంచి బయటికి రావాల్సొస్తది అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. అనేక రకాల తత్వాలు చెప్తుంటారు. అనేక శాస్త్రాలు చెప్తుంటారు. కానీ ఆ శాస్త్రాలు పట్టించుకోరు. భగవంతుడిని పట్టించుకోరు. మంత్ర విధానాన్ని తప్పుపడుతుంటారు. వాళ్ళ సమాజాన్ని ఇంకా ఎవరైతే మంచి చేస్తూ ఉంటారో వాళ్ళ మీద బురద జల్లుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు గూడా వీళ్ళకెందుకంట, వాళ్ళకెందుకంట అని చెప్పి నోరు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. రజోగుణం, తమో గుణాన్ని బాగా పెంచేసుకొని నోరింత లావున పెట్టేసుకొని పెద్ద పెద్దగా అరుస్తారు. సమాజంలో ఎవరైతే పెద్దగా మాట్లాడతారో వాళ్ళదే పై చెయ్యి కదా! ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గట్టుగా అలా వాళ్ళ నోరు పెట్టుకొని బతికేసి ప్రతి ఒక్కళ్ళని తప్పును బట్టి వాళ్ళు పతనమైపోతుంటారు. వాళ్ళు పతనమైపోతున్నారన్న విషయం వాళ్ళకి తెలీదు. 10 మంది కూర్చోబెట్టి వాళ్ళకి పొల్లు పోసుకోక ఆమెను పిలిచి కూర్చోబెట్టి 4 మాటలు చెప్పించుకున్నాక, ఆహా! నేను తప్ప ఈ వీధికి నేను లీడర్‌ని అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు పతనమైపోతున్నారన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎవరన్నా వచ్చి 4 మంచి మాటలు చెప్పారనుకో, అబ్బో! ఈమె ఇంటో చూడండి ఈమె ఎట్టుంటదో అని మాటలు విసిరేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. వినేవాళ్ళని గూడా విననివ్వరు. చేసేవాళ్ళని గూడా చేయనివ్వరు. అమ్మా! నువ్వు ఈ బాధ దుఃఖంలో ఉన్నావమ్మా. ఈ దుఃఖంలో నుంచి నీకెందుకు? నీకు అసలు అవసరం లేని గదా! ఈ దుఃఖం అని చెప్పావనుకో, దానికి నలుగు మాటలు పెట్టి మరి పంపిస్తూ ఉంటారు. ఇది సమాజం. దానినే అంటారు రాక్షస గుణము అని. అటువంటి వాళ్ళే అంటారు. తప్ప తాగి రోడ్డు మీద పడి దొర్లుతూ, సమాజానికి అడ్డంకులు పడిస్తూ, సమాజానికి చీడ పురుగుల్లాగా తయారయ్యే వాళ్ళు వాళ్ళైతే, కొంతమంది ఇలాగా తయారవుతూ ఉంటారు. కూడని మాటలు, కూడని సందేశాలు అన్నీ గూడా పంపిస్తూ, వాళ్ళని బాగా ఉండే వాళ్ళని గూడా మాటలు చెప్పి ఇంట్లో పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధిని చెడదారి పట్టిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుసుకున్న మాటల కంటే చెప్పుడు మాటలు చేటు కదా! అట్లాగా విని, విని, విని ఏదైతే వింటామో అదే ప్రయత్నపూర్వకంగా చేస్తాం. అలాగే భగవంతుడు చెప్తున్నాడు. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చేయాల్సింది మొట్టమొదట సైలెన్స్‌గా ఉండటం. మౌనం. మౌనమే నీకు దారి చూపిస్తది అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. నీ దారి ఎంతవరకు ఉంటది అనంటే, నువ్వు మౌనంలో ఏదైతే కనిపెడతావో దాన్ని నువ్వు సంతృప్తి పరిచి ఆనందపడుతూ ఉంటావు. ఆ ఆనందంలో నువ్వెప్పుడైతే ఓరలాడుతూ ఉంటావో, నీకు అనేకమైన తత్వాలు తెలుస్తూ ఉంటాయి. అంటే నీ లోపల ఏం జరుగుతుంది? ఏం కావాలి నాకు? నేను మానవ జన్మ ఎందుకు తీసుకున్నాను? ఈ మానవ జన్మలో నాకు ఎటువంటి కర్మలు త్యజించాలి? ఎటువంటి కర్మల్ని ఆచరించాలి? ఈ శరీరంతో, ఈ ఇంద్రియాలతో చేసిన పాపాలు పోవాలంటే ఏం చేయాలి? మనిషి కాలం చేసిన తర్వాత ప్రయాణంలో జీవుడు ఎలాగ తీసుకెళ్తారు ఆ జీవుడికి? మరి శరీరం కాలిపోయిన తర్వాత నువ్వేం కొట్టినా నీకేం నొప్పుంటది? భగవంతుడు శిక్షలేస్తాడంటారు గదా! అంటే ఖచ్చితంగా శిక్షలుంటాయి. దానికొక కారణ శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు. సూక్ష్మ శరీరము, కా కారణ శరీరము, స్థూల శరీరము. స్థూల శరీరం కాలిపోంగానే కారణ శరీరాన్నిస్తాడు. దేనికి కారణం? ఏ ఇంద్రియానికి ఏ కర్మ కారణం అని చెప్పి కారణ శరీరాన్నిచ్చి, ఆ కారణ శరీరంలో ఆ ఇంద్రియాలతో చేసిన తప్పులు మొత్తం గూడా ఒక రీలేసి చూపిస్తాడనమాట మళ్ళా. ఇదిగోరా నీ జన్మలో నువ్వు చేసిన తప్పులు ఇవి. క్రిత జన్మలో ఇవివి, అంత జన్మలో ఇవి, అంత జన్మలో ఇవి. మనకేముందండి? రోజు గడిస్తే ఆయనకి సంవత్సరం మనకు సంవత్సరం గడిస్తే ఆయనకి ఒక్క రోజు. ఏముంది ఎన్ని రోజులైనా చూపిస్తాడు ఆయనకి. అంటే మనకి ఎన్ని జన్మలైనా చూపిస్తాడనమాట. చూపిస్తాడు. ఇదిగో ఈ పక్వానికొచ్చినియి నువ్వు అనుభవించాలి కారణ శరీరం అనంటాడు. ఇక సూక్ష్మ శరీరంలోకి తీసుకెళ్ళటానికి కారణ శరీరంలో మనల్ని అనేక రకాల ఉపచారాలు చేసుకుంటూ మనకి తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడికి? మనం చేసుకున్న కర్మ ఫలితం ఏది? శివలోకమా? విష్ణులోకమా? లేదా నరకలోకమా? స్వర్గలోకమా? ఏది? అసలు నువ్వు ముందల సరియున్నది దాటుతావా? దాటటానికి గల పుణ్యం నీ దగ్గర ఉన్నదా? లేదు. చెట్టుకి ఏలాడు. నీ బిడ్డలు నీకు ఆ పుణ్యాన్ని ధారపోస్తే నువ్వు ఆ నది దాటు. లేకపోతే నీ కర్మింతే అని కొన్ని యుగాలు ఏలాడే ఆత్మలు గూడా అక్కడ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు పిండ ప్రదానాలు పెట్టరు. పెట్టకుండా వాళ్ళు ఎవరి ఎవరి దీనికి తగ్గట్టుగా దానికుంటాయమ్మా. లేకుండా ఉండవు. ఇప్పుడు జంధ్యం ఉన్న వాళ్ళైతే ఏంది తద్దినాలు పెట్టాలి. జంధ్యం లేని వాళ్ళేందంటే తర్పణాలివ్వాలి, మోయనులివ్వాలి. వాళ్ళకేదో ఉంటది ప్రాసెస్. దాని ప్రకారంగా చెయ్యాలి. అది గూడా మాకు కుదరదు అనంటే పెద్దలు తృప్తి పడరు. ఆ పెద్దల యొక్క శాపాలు మనకి జరిగి మనకి తగులుతాయి. దాని ప్రకారంగా మనకి ఇక్కడ కష్టాలు రావటం జరుగుతదనమాట.
ఏదో ఒక కారణము, ఒక్కొక్క దిశకి 4 వర్ణాలు కదా! ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క పద్ధతిని పెట్టాడు భగవంతుడు. వీళ్ళు చేసిన వర్ణాలలో పద్ధతులే ఇంకొకళ్ళు చేయాలని రూల్ లేదు. ఏ వర్ణాలకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఆహ్, విధులని పెట్టాడు. అది మర్చిపోయి కా పద్ధతులను మర్చిపోయి, చెయ్యవలసిన కర్మలను మర్చిపోయి, ఉండాల్సిన తీరు మర్చిపోయి, ఇంద్రియాల పోకడలని బయట ప్రపంచానికి పంపించేసేసి, నేనీరోజు గెలుస్తున్నాను, నేనెట్లైనా ప్రవర్తించొచ్చు అని ప్రవర్తిస్తూ, పక్కనున్న చుట్టుపక్కల సమాజాన్ని నాశనం చేస్తూ, కూడని మాటలు మాట్లాడుతూ, అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళని తన వైపుకు తిప్పుకుంటూ, చెయ్యని మతాలని బయటికి రెచ్చగొడుతూ, మనం ఉన్న శాస్త్ర ధర్మాన్ని, మన యొక్క ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని అణచగొడుతూ, అది తప్పు అని చెప్పేటట్టుగా ప్రవర్తిస్తూ, వాళ్ళు పతనమైపోతూ, వీళ్ళని పతనం చేస్తూ ఉన్నారు. అందుకని భగవంతుడు చెప్తాడు, "ఇయన్నీ నువ్వు తెలుసుకోక్కర్లా. నువ్వు మౌనంగా కూర్చో. నువ్వు ఎప్పుడైతే మౌనంగా కూర్చుంటావో, నీ లోపల తత్వం నీకు బోధ చేస్తది. నువ్వు ఎవడివి? నువ్వు ఎట్లాగొచ్చావు? ఈ భూమి మీద ఎన్నాళ్ళుంటున్నావు? ఉండేటప్పుడు నీ యొక్క కర్మలేంటి? ఆ కర్మల్లో చేయాల్సిన పనులేంటి? ఆ పనుల వల్ల వచ్చే నీకు ఫలితాలేంటి?" అని అడిగేటప్పుడు భగవంతుడిని మనం అడుగుతాం. నాకివన్నీ తెలియటానికి నాకు ఒకళ్ళు కావాలి. నువ్విప్పుడు మనసులో నేను మౌనంగా ఉన్నప్పుడు ఆత్మరూపేణ నాకంతా కనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే కళ్ళు తెరిసానో, ఈ ప్రపంచం అనే మాయ నన్ను కప్పేసి, నువ్వు కల్లో గాని, సూక్ష్మ శరీరంతో గాని, నువ్వు నాకు చూపిచ్చేది జ్యోతి స్వరూపంతో గాని నేను మర్చిపోతున్నా. అట్లా కాదు. ఈ బుద్ధిపూర్వకంగా, ప్రకృతిపూర్వకంగా నాకు కావాలి. అంటే శబ్దపూర్వకంగా కావాలి. ఇట్లా గనక నేను చెప్పుకున్నానంటే అది రాసుకుంటా, చదువుకుంటా, మననం చేసుకుంటా, స్మరించుకుంటా అనని చెప్పి జీవుడు కోరతాడు. అప్పుడే ఇదిగో ఇలాగ గురువుల్ని ఏర్పాటు చేస్తాడు. దీని లోపల ఉన్న తత్వాన్ని నువ్వు తెలుసుకో అని అనేక మంది తెలుసుకున్నప్పటికి కూడా అది చెయ్యాలని వాళ్ళకి ఆ కర్మ ఫలితం రావాలి పైకి. ఆ పుణ్యం అనే నాణెం పైకొచ్చినప్పుడు మాత్రమే అది బుద్ధి పుట్టిద్దనమాట. మన బుర్రకెక్కుద్ది. లేకపోతే అసలు ఎంత చెప్పినా కూడా బుర్రకెక్కదు. ఎక్కుద్ది. వినగా, వినగా, వినగా రాళ్ళని కొట్టి, కొట్టి, కొట్టి గిల్లాలుగా తయారైపోయి నున్నంగా వస్తాయి. అట్లాగే ఈ లోపల బ్రెయిను ఒక రాళ్ళులాగా, కంకరలాగా అయిపోయింది. వాటినన్నిటిని నునుపు చెయ్యాలంటే ఎన్ని సార్లు సమ్మిటి దెబ్బలు కొట్టాలి. ఎంత కొడితే అయి నున్నగా వస్తాయి. నున్నగా వచ్చినప్పుడు జారిపోతాయి. మనం ఒంటి మీద ఒక్క చుక్క నీళ్లేసుకున్నాం అనుకోండి ఉంటదా? జర్రమని జారిపోయి కిందకెళ్ళిపోద్ది. అట్లానే మన యొక్క కర్మలు గూడా మనం చెయ్యకుండానే జారిపోతూ ఉంటాయి. అయిపోతూ ఉంటాయి. కర్మలు అంటే మీకొకటి నాకోటి గుర్తొచ్చిందమ్మా. చూడండి. ఇది నిజంగానే జరిగిందమ్మా. మా ఫ్రెండ్ ఒకామె ఉందనమాట. నర్సాపేటలో మేమందరం కలిసి చదువుకున్నాం. మొన్నెవరో అప్పుడు ఏదో ఎవరో ఇచ్చారంట నా నంబరు. ఇస్తే ఫోను జేసి, "ఏంటే నువ్వు ఏంటో అసలకి ఒక రేంజ్‌లో తత్వం అని అది ఇది అని అంటున్నావంట గదా! మరి ఏదో పూజలంటున్నావంట గదా! మరి ఇప్పుడు నాకు చేసుకోవాలనుంది. మరి వెళ్ళాలనుంది గుడికి, ఇక్కడికి. మరి నాకేమో మా వారుకి ఇట్లాగా పనుంది. ఇలా చేయాల్సొస్తుంది. ఆయన అది అనకూడదు. కొంచెం పెద్ద దెబ్బే ఉంది. అది వాళ్ళెవరో చెప్పారంట భయపడుతున్నారు" అనన్నారు. నేనొకటే చెప్పాను. ఎవరి కర్మని ఎవరో తీర్చలేము. ఆ దెబ్బ నుంచి తట్టుకోవాలంటే నువ్వు కార్తీక మాసం ముందలనే నువ్వు భగవంతుడి దగ్గర కూర్చొని ప్రామిస్ చెయి. ఏంటి? పరమాత్మ ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలీదు. నేనైతే ఈ కార్తీక వ్రతం పట్టాను. ఈ నెల రోజులు గూడా నీకు అభిషేకాలు, పూజలు చేయించాలనుకుంటున్నాను, చేయించుకోవాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను. నాకు ఏ ఆటంకం రాకుండా నన్ను కాపాడు తండ్రి అని భగవంతుడి దగ్గరికెళ్ళి నువ్వు ఆహ్, నిశ్చలమైన సంకల్పాన్ని చెప్పిరా అనని చెప్పాను. సరే చెప్పొచ్చింది. సరే ఈ కార్తీక మాసం వస్తూ ఉంది. అయిపోతూ ఉన్నది. అప్పుడంది ఇప్పుడు "నువ్వు వ్రతం అన్నావు, 30 రోజులు అని అన్నావు. మరి మధ్యలో ఆటంకం వస్తే?" అనంది. ఆటంకం రాకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? భగవంతుడిది. నీ దగ్గరుందా? నా దగ్గరుందా? లేదు. ఇక్కడ సంకల్పం గట్టిది. సంకల్పం గట్టిది. అక్కడ భగవంతుడు చూసుకుంటాడు. మందేముంది ఇంకా. మందేమి లేదు. సరే అయిపోయింది. ఇప్పుడు ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత వస్తదంటావా ఆ బాధ? ఇక్కడే ఉంది ట్విస్ట్. ఎప్పుడైనా భగవంతుడు పలానా కాలంలో, పలానా రోజులో, పలానా టైంలో ఒక బాధ పెట్టాలి అని అనుకుంటే, ఆ టైంలో మనం దైవీ సంపత్తిలో గనక ఉన్నట్లయితే, ఆ టైంను గనక వెనక్కి పంపించేసామంటే ఇంక మళ్ళీ శిక్షించడమ్మా. అది భగవంతుడు ఒక నియమం ఉంటది. ఏ టైంలో అయితే శిక్ష
దీక్షలు వెయ్యాలో ఆ టైంలో నువ్వు దైవీ సంపత్తి కారణాల్లో ఉన్నావా, ధ్యానంలో ఉన్నావా, మంత్రంలో ఉన్నావా, వేదంలో ఉన్నావా, యజ్ఞంలో ఉన్నావా, హోమంలో ఉన్నావా, ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి చూసుకొని ఆ టైంలో గనక అది తప్పిచ్చేసుకున్నాము అనంటే ఇక జన్మలో అది జరగదు. అంతే, అది అక్కడ నాశనం అయిపోయినట్టనమాట. అంతటితోటి అదయిపోయింది అంతే ఇంక. మళ్ళీ కొత్త కర్మను తీసుకొస్తాడు మన దాంట్లో ఉంటే గనక. అంతేగాని ఇప్పుడు మిస్ అయింది కాబట్టి మళ్ళీ పెడతానని అనుకోడు. అట్లాంటి వాడు కర్మలలో విరుద్ధం అన్నమాట. భగవంతుడి తత్వంలో అది విరుద్ధం. అందుకనే భగవంతుడు నీ కష్టాలన్నీ తప్పించుకోవటానికి నన్ను పట్టుకో. నీ కష్టాలన్నీ భగవంతుడికి పూజ చేస్తే కష్టాలు తప్పుతాయా అంటే, ఇప్పుడు చెప్పిందే ఉదాహరణ. ఆ టైం గనక తప్పిచ్చాము అని అంటే, భగవంతుడు ఆ కర్మ తప్పిచ్చేసినట్లే. అంతే. అట్లాగుంటదనమాట దైవతత్వం. అందుకనే భగవంతుడు చెప్తాడు, అరే పద్దాకుల నన్నే స్మరించురా. నీకనేకనేకమైన కుప్పలు కుప్పల్లాంటి కర్మలున్నాయిరా నాయన. వాటి నుంచి బయటపడాలంటే నేను తప్ప నీకెవరు లేరురా. నీ లోపలే ఉన్నానురా. నన్ను గమనించరా. నన్ను తెలుసుకోరా. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. నువ్వు తెలుసుకో అని చెప్పేసి భగవంతుడు మనల్ని బ్రతిలాడుకుంటూ ఉంటాడు. ఏది ఓంకార రూపేణ, తినే రూపేణ, అరిగిచ్చే రూపేణ, ఆహ్, హ్మ్. క అపాన వాయువు ద్వారా ఇట్లాగ ఎన్నో రకాల ఆహ్, దాంట్లో భగవంతుడు శబ్దంతో ఉండి మంత్రాలను చేస్తూ మనకి బదులుగా మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఇంత కాపాడుతున్న నేను వాడు నన్ను తెలుసుకోవటానికి ఒక్క క్షణమైనా వాడు అనుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అట్లా తెలుసుకోకుండా విచ్చలవిడిగా ఉండేవాళ్ళు ఎట్లాగుంటారంటే, అరుస్తూ ఉంటారు సమాజంలోకొచ్చి. ఉద్యమాలంటుంటారు. రాక్షసుల్లాంటి గుణాలని గొంతుకులతోటి సత్ ఎ ఎప్ మ పెచ్చిరేగిపోతూ ఉంటే, మంచి చెప్పాలన్న వాడు గొంతు విప్పితే, వాడి గొంతుని నొక్కేస్తూ ఉంటారు. వాడు పాపం ఏం చెప్తాడు? సత్వగుణమంతా కొంచెం ఉండి, రజోగుణవంతులు కోకొల్లలుంటే వాళ్ళ గొంతే వినిపిస్తది గానీ, సత్వగుణం గొంతు వినిపిస్తదా? లేదు కదా! శరీరంలో కూడా అంతే. ఎప్పుడు అవమానం, అనుమానం, కోపము, క్రోధము, నిద్ర, ఈ తిండి ఈటితోటే ఉంటే లోపల సత్వగుణం నిన్నేం జేస్తది? నువ్వనుకోవాలి గదా! నేనిప్పుడు తినగూడదు, నేనిప్పుడు మాట్లాడగూడదు, నేను ఈ పని చేయగూడదు, నేనిలాగే ఉండాలి అనని చెప్పేసి నువ్వు కొన్ని నియమాలు నేర్పించినట్టయితే నీ మనసుకి గాని, నీ శరీరానికి గాని అది తప్పు, ఇది ఒప్పు అనేది తెలిసిద్ది. లేదు నాకు నేను పొలంలో పంపించిన గొడ్డుకి టైము, పాడు ఉండదు. గొల్ల గొల్ల చేయటమే పనన్నమాట. నేను ఆ గొడ్డుని అనుకోని ప్రవర్తిస్తే మరి అట్లాగే ఉంటది. గొడ్డుకి కావాల్సింది ఏం చేస్తారు? ఆ పొలమోడొచ్చి బాది పెడతాడు. అవునా కాదా? ఒక గొడ్డొచ్చో ఏదో ఒకటి పొలాన్ని పాడు చేస్తుంటే పొలం కాపరి ఊరుకుంటాడా? కర్ర తీసుకొని వాచిపోయేటట్టు కొడతాడు. అట్లాగే భగవంతుడు గూడా నీ ఇష్టానుసారంగా నేను కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టాను. ఈ టైంలో లెగవాలి, ఈ టైంలో పూజించాలి, ఈ టైంలో తినాలి, ఈ టైంలో నిద్రించాలి, ఈ టైంలో కామించాలి, ఈ టైంలో మాట్లాడాలి, ఇట్లాగుంటేనే మాట్లాడాలి. నీకు విలువ లేని దగ్గరకి నువ్వు వెళ్ళకూడదు. విలువ లేని చోట నీకు విద్య ఉన్నా గూడా చెప్పకూడదు. అర్హత లేని వాళ్ళకి మంత్రం చెప్పకూడదు. అర్హత లేని వాడికి ఆధ్యాత్మికం చెప్పకూడదు. అంతా నెగెటివ్‌తో నిండిపోయిన వాళ్ళకి కూర్చోబెట్టి నువ్వు దేవుడివిరా అంటే "ఛీ పోరా" అంటాడు. నన్ను అవమానించొద్దు అని చెప్పి భగవంతుడు కొన్ని నియమాలను గూడా పెట్టాడు మనకి. ఆ నియమాలు తెలియాలంటే మన ముందల మంచి గుణాలను పంపించుకోవాలి. దాన్నే సాత్విగుణం, అదే దైవ సంపత్తి యోగం అని అంటారు. మనకి చెప్పాను గదా! ఏడాది అయితే దేవతడికి ఒక్క రోజనమాట. అయితే దేవతలు ప్రతిరోజు అర్చన చేసినట్టే దేవతలకి ప్రతిరోజు అర్చన చేసినట్లే మనం. ఎట్లాగా అనంటే ఒక్కసారి ఈ యొక్క తత్వాన్ని పారాయణం చేసినట్లయితే ఏది దుర్గా సప్తశతి శ్లోకాలను గనక పారాయణం చేసినట్టయితే అందులో ఉన్న గుణాలను మొత్తం గూడా చంపేసినట్లు, సత్వగుణం పైకి రప్పించినట్లు. అప్పుడు మనం రోజు చేసినట్లే సంవత్సరానికి ఒక్కసారి గనక మనం చేస్తే, భగవంతుడికి రోజు మనం ఈ స హ్మ్. దుర్గా సప్తశతి పారాయణం చేసినట్లే. మీకు తెలీదు, కంచిలో ప్రతి పౌర్ణమికి కొన్ని వేల మంది వచ్చి అసలు కూర్చొని రోడ్ల మీద కూర్చొని చదువుకుంటనే ఉంటారు. లోపల ప్లేస్ ఉండదనమాట. రోడ్డు మీద దాకొచ్చేస్తారు కంచిలో పౌర్ణమి రోజున. అందులో ఈ కార్తీక పౌర్ణమి అయినా, మరి నవరాత్రుల్లో ఆశ్వీజ పౌర్ణమి అన్నా, వివిధ పౌర్ణాలలో కొన్ని వేల మందొస్తారు. వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని గుడి ప్రాంగణంలో కూర్చొని ఇది చదివెడతారు. అంతిష్టం అమ్మకి. అక్కడ మొత్తం గూడా మంచి మంచి వేవ్స్ వస్తూ ఉంటాయన్నమాట. దాని మూలాన అట్లాగా సమాజాన్ని కాపాడుతూ ఉంటారు. అమ్మని స్తుతించి
ఇట్లా సమాజంలో మంచి సత్వగుణాల యొక్క వేవ్స్ ని పంపించటం జరుగుతుంది. ఇక్కడ రాక్షసులు అంటే ఎవరు? రాక్షసత్వం పెరిగిపోయింది అంటారు. ఒకటి మహిషి అంటే, ఒకటి సుర అంటే మహిషాసుర. ఏ మతానికి కూడా రాక్షసత్వాన్ని చంపేసి దైవత్వాన్ని అనే గుణాన్ని పెంచాలి. ఏ మతానికి లేదు. ఏ మతానికి లేదు. ఒక్క హిందూ ధర్మానికి తప్ప, మన శాస్త్రాలకు తప్ప, మన వేదాలకి తప్ప, మన ఉపనిషత్తులకి తప్ప ఇటువంటి గుణాలు, మన దైవ సంపత్తి గుణాలు ఏ ధర్మంలో కూడా లేవు. వాళ్ళకసలు తెలీదు. వాళ్ళకి ఒక నియమం లేదు. వాళ్ళు స్నానం కూడా చేయరు. స్నానం చేయకుండా వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అసలు ఎంత నీచాతి నీచంగా మాటలు, ప్రవర్తన ఉంటదనమాట. ఏ మాట మాట్లాడొచ్చు అనేది వాళ్ళకసలు తెలీదు. వాళ్ళకది కరెక్ట్. వాళ్ళ ధర్మం అలా చెప్పింది. కానీ మన శాస్త్రాలలో, మన ధర్మాలలో అలా ఉండదు. ఒక నియమము, ఒక నిష్ఠ, ఒక పద్ధతి అన్నీ ఉంటేనే, మనిషి పద్ధతిగా లేకపోయినా, టైమింగ్ లేకపోయినా మనం ఏది పొందలేం. ఒక వ్యాపారమైనా, ఒక పూజ అయినా ఈ టైంకి బిగించేయాలి, ఈ టైంకి ఆపాలి అనే టైం సెన్స్ ఉండాలి. మన పద్ధతి అనేది ఒకటి ఉండాలి. మనం పద్ధతి చేసే, పూజ చేసే నియమం ఒకటి ఉండాలి. దేని తర్వాత దేనిదని తెలుసుకోవాలి. ఇవన్నీ తత్వయుక్తంగానే తెలుస్తాయి. నువ్వు మనసులో అనుకుంటేనే తెలుస్తాయి. నేను చెయ్యాలి, తెలుసుకోవాలి అని, మారాలి, నా లోపల కోపము, క్రోధము నశించిపోవాలి అని అనుకుంటే తప్ప జరగదు. నువ్వు అనుకునేంత వరకు భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు హిందూ ధర్మం అనేది ఒక మతం కానే కాదు. హిందూ ధర్మం అనేది ఒక సనాతనమైనది. అసలు మన దేశంలో అంతా ఒకటే ఒక్క ధర్మం, హిందూ ధర్మం. వీళ్ళందరూ వచ్చి కావాలని మన జనాభా తగ్గిపోయేసరికల్లా వాళ్ళు రెచ్చిపోయి మా ధర్మము గొప్ప అని చెప్పుకొని ఇట్లా చేస్తున్నారు తప్ప, అసలు మంది హిందూ ధర్మం, భారతదేశం అంటేనే హిందూ ధర్మం. అనేక దేశాల్లో మన హిందువులు పోయి వాళ్ళు కొడుతుంటే, చంపుతుంటే, నాశనం చేస్తుంటే, ఆడవాళ్ళని అవమానిస్తుంటే, అనేక రకాలుగా నీచంగా వాళ్ళని ప్రవర్తిస్తూ ఉంటే పారిపోయి మన దేశానికి వచ్చారు. అనేక దేశాల నుంచి మన హిందువుల్ని మనం రప్పించుకున్నాము. మా దగ్గరే ఉండండమ్మా, ఎందుకమ్మా అక్కడ ఎళ్ళారు అని చెప్పి తీసుకొచ్చి మరి హిందూ ధర్మమే ఒక్కటే ఉంది ప్రపంచం మొత్తంలో. హిందూ ధర్మం ఎక్కడయ్యా అంటే భారతదేశం అని గొప్పగా చెప్పుకునే దేశం మన దేశం. మరి ఇప్పుడు మన దేశంలోని ఈ మతాల అనే రాక్షసులు పెరిగిపోతే మనం ఎక్కడికెళ్ళాలి? ఇంక మన ధర్మం ఎక్కడుందని ఎళ్ళాలి? అందుకనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి చిన్న పిల్లవాడికి గూడా మన ధర్మాన్ని మనం కాపాడుకునే ధైర్యాన్ని మనం ఇచ్చాలి. ఇప్పటి నుంచి ఇస్తే తప్ప ఒక్కళ్ళని కంటే మన జనాభా ఎలా పెరుగుతది చెప్పండి? ధర్మాన్ని ఒక్కడికి బోధిస్తాం. ఎంతమందికో బోధిస్తేనే గదా మన సమాజం పెరిగేది. వాళ్ళ సమాజం ఏమో విచ్చలవిడిగా ఒక్క కానుకకి 100 మందన్నట్టుగా జీవితాంతం గూడా వాళ్ళ పిల్లల్ని కనవటమే పనిగా పెట్టుకొని కంటున్నారు. వాళ్ళ దుర్మార్గం, రాక్షస గణం ఎక్కువైపోతుంది. దైవగుణ సంపత్తి తగ్గిపోతుంది. దైవగుణ సంపత్తిలో సాత్విక గుణాలను మొత్తం తొక్కి పారేస్తున్నారు. ఈ రాక్షస గుణాలు రెచ్చిపోతున్నాయి. అప్పుడు ఏం చెయ్యాలి మనం? మనం ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనంటే నిత్యము భగవంతుణ్ణి వేడుకొని సమాజాన్ని రక్షించే విధంగా మనమే చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఇది ఒక యూనివర్సల్ జ్ఞానం. ఇక్కడుంది, అక్కడ ఉంది అని కాదు. ఈ జ్ఞానం అంతా యూనివర్సల్. ఇది ఇంతమంది పారాయణం చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు అనేకమంతా ఏకత్వంగా అయి అంత ప్రపంచం మొత్తం కూడా, మన దేశం మొత్తం కూడా వేవ్స్ లాగా, రక్షణ లాగా, రకరకాల వేవ్స్ తోటి అమ్మ మనల్ని, మన దేశాన్ని కాపాడుతూ ఉంటది. ఇట్లాగా మనం ఎంతో చేస్తే గాని మన దేశాన్ని మనం కాపాడుకోము. అందుకనే సమాజానికి సురక్షితంగా ఉండాలి అని చెప్పి అమ్మకి చెప్తూ ఉంటాము. యోగ శాస్త్రం కొంతమందికి మంత్రశాస్త్రం అని చెప్తూ ఉంటారు. రకరకాల కొంతమంది ఇట్లాగా ఇది ఒక యోగ శాస్త్రం అని, ఇదేమో మంత్రశాస్త్రం అని, ఏది దేవి దుర్గా సప్తసతిని కొంతమంది యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం అని చెప్తుంటారు. కానీ దీని లోపలికి వెళితే గాని మీకు తెలీదు. ఇది ఒక దివ్యత్తమైన, మన లోపల పెంపొందింపబడిన పరాశక్తి యొక్క సాక్షాత్కారాలు కలిగించే మహాయోగం అని మనకు తెలుస్తుంది. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది తప్ప అసలు చెప్తుంటే, వింటుంటేనే అర్థము అయినట్లే ఉంటది. కానీ అది అనుభవిస్తేనే నీకు పూర్తిగా అనుభవిస్తది. ఇది ఒక మహాయోగం. అమ్మ నీ లోపలే ఉండి అనేక ఖడ్గాలతోటి రెడీగా ఉంటది. నీ లోపల రజోగుణాన్ని, తమో గుణాన్ని తెంచి పారేసి సమాజ సేవ కోసం, నీ జన్మ చరించటానికి, నీ కర్మలు తెంచేయటానికి, అమ్మ ఒడిలోకి చేర్చుకోవటానికి
మనకి ఆ సాక్షాత్కారంగా ఉంటదమ్మా. అదే మనం దివ్యత్వాన్ని తెలుసుకోవాలి, అనుభవించి తెలుసుకోవాలి. ఇందులో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అనే 3 చరిత్రలున్నాయి. 3 గాథలు, 3 కథలు. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అనని చెప్పి 3 గ్రంథులుంటాయి. ఈ గ్రంథులే ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క చరిత్ర అధిపతి దేవుడై మనని నడిపిస్తూ ఉంటాడు. ఈ 3 చరిత్రలుగా చెప్పడం జరుగుతుంది. ఉద్ ఇప్పుడు ఉద్దాన పతనాలు అంటే ఉద్దాన పతనాలు అని అంటే మనని ఉద్ధరించుకోవటానికి ఎటువైతే ఉండాలో మనిషిలో జరుగుతుండే ఈ గుణాల యొక్క పతనం ఏంటి, వృద్ధి చేసుకోవాల్సిన గుణం ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన యొక్క రజోగుణం తమోగుణం తగ్గిపోతూ ఉంటుంటే సత్వగుణం పైకి వస్తూ ఉంటే అనేక రకాలమైన కాంతులతోటి అనేక రకాలైన విషయాలు అమ్మ గురించి తత్వాలు మనకి కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తూ ఉంటాయి? ఇవంతా జరిగేదేనా? అసలు ఇదంతా ఒక చరిత్ర, ఇది జరిగిందా అనే ఆలోచన వచ్చినప్పుడు, సమాజానానికి తోడు చేసుకున్నప్పుడు నీ లోపల గుణాలు, సమాజంలో ఉండే గుణాలు, నువ్వెలాగున్నావు? అప్పుడెలా ఉన్నావు? ఈ సమాజం గురించి పక్కన పెడితే గనక నిన్ను నువ్వే పరీక్షించుకుంటావు. ఒకప్పుడు నేనెలా ఉండేదాన్ని? ఇప్పుడెలా ఉన్నాను? అంతకుముందు కోరికలు, ఇంత బంగారం కావాలి, అన్ని చీరలు కావాలి, నాకిట్లాగే ఉండాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క స్థలాలివ్వాలి, ఇళ్ళివ్వాలి, బంగారం ఇవ్వాలి, వెండివ్వాలి అని చేసి పంచి, పంచి, పెంచి, 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 పెంచి జీవితాంతం ఇప్పుడేంటి? ఎవరికిస్తే ఏమిట్రా నాయనా? నేనిచ్చింది వాడు నిలుపుతాడన్న అసలు నాకసలు అనిపించట్లా. పోనీ వాడి కర్మలో ఉంటే వాడికి ఏదో రకంగా వస్తది. నేను సంపాదించిచ్చిన వాడు నిలుపుకోలేడు. ఎందుకంటే వాడు దుర్మార్గుడు. నేను పెంచి పోషిస్తున్నాను గదా అని చెప్పేసి వాడు అడ్డదారులు తొక్కుతున్నాడు అని నీ లోపల నీకే అనిపిస్తది. నేను వాడికి కష్టపడటం నేర్పించకపోతే, సుఖపడటమే నేర్పిస్తే ఇదంతా కరిగిపోయినప్పుడు వాడెలా బ్రతకాలి? నువ్వు బ్రతకడమే నేర్పించలేదు అని చెప్పేసి మనకే అనిపిస్తది. దీన్నే తత్వయుక్తంగా కర్మల నుంచి, బంధాల నుంచి, బాధ్యతల నుంచి గూడా మనం స్వతంత్రంగా బ్రతకటం అనంట. స్వతంత్రం అంటే ఏం లేదమ్మా. స్వతంత్రం అంటే బయటికెళ్ళి విచ్చలవిడిగా తిరగటం గాదు. మనం స్వతంత్రంగా అంటే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మన లోపలికి తీసుకునేదాన్ని స్వతంత్రమైన తత్వము అనంటారు. అది ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది. ఆ లోపల తత్వం బయటికొస్తూ ఉంటుంది. ఆ తత్వ ప్రకారంగా మన జీవితం మారిపోతూ ఉంటుంది. అనేక రకాల కర్మల నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. భగవంతుడు మనకి రక్షణ కవచగా ఎలా ఉంటున్నాడో తెలుస్తది. ఒక్కొక్క మంత్రము మన చుట్టూతా అనేక రకాల వర్ణాలతోటి మనకి ఎప్పుడు ఎలాగుంటుందో మనకి సాక్షాత్కారంగా చూసుకోవటం జరుగుతది. హరి ఓం.